ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటికి వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టితో దేవుడు తన దగ్గరికి వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. దేవుడు ఇలా అంటున్నాడు, నీవు మరణించావు. ఇక ఈ జన్మ ముగిసింది. ఇంకా నాతో వచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడు మనిషి ఇలా అంటున్నాడు, అయ్యో ఇంత త్వరగానా? నేను నా భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాను స్వామి. తప్పదు నాయనా, ఇక వెళ్ళాలి పద అన్నాడు దేవుడు. దానికి మనిషి, నా కోసం తెచ్చిన పెట్టి ఇటు ఇవ్వండి, ఏమున్నాయో చూస్తానన్నాడు ఆ మనిషి. దానికి దేవుడు, నీకు సంబంధించినయే ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి? నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు ఉన్నాయా అన్నాడు. అవి ఎప్పటికీ నీవి కావు, అవి భూమి మీదే ఉంటాయి. పోనీ నా జ్ఞాపకాలు ఉన్నాయా? లేదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి. అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి, అవి పరిస్థితులవి, నీవి కావు. నా స్నేహితులు, బంధువులు ఉన్నారా అందులో? లేదు, వాళ్ళు ఈ జీవిత నాటకంలో కలిసి పాల్గొనే పాత్రధారులు మాత్రమే. అయితే నీ వద్ద నా శరీరం ఉండుండాలి. తప్పు, నీ శరీరం ధూళికి చెందింది, మట్టిలో కలిసిపోతుంది. స్వామి, అయితే నా ఆత్మ ఉందా? ఆత్మ నీదెలా అవుతుంది? అది నాది. ఆ పెట్టి ఇటువ్వు స్వామి అని తీసుకొని తెరిచి చూశాడు. కనులెంట కన్నీళ్లు ఆగలేదు. ఆ పెట్టి ఖాళీగా ఉంది. మనిషి కాలం చేస్తే తన వెంట తీసుకువెళ్లేది ఏదీ ఉండదనే దేవుడు ఆ ఖాళీ పెట్టి తెచ్చాడని తనకు అర్థమైంది. బతుకున్నంత కాలం వాళ్ళు నా వాళ్ళు, ఇవన్నీ నాకే సొంతం అనే ఆశతో బతికాను. డబ్బు మీద ఆశతో పరిగెడుతూ పరమాత్మ స్మరణను మరిచాను అని చాలా దుఃఖించాడు. స్వామి, చివరికి ఒకటి అడుగుతాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు? ఉంది నాయనా, నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణాల్లో చేసే మంచి చెడు అంతా నీకే చెందుతుంది. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, భగవన్నామం స్మరించాలి, పశ్చాత్తాపం పడే వాళ్ళని క్షమించాలి, తోటి వారి నుంచి చెడు నేర్చుకోకుండా మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి. ఈ సత్యం తెలుసుకున్న ఆత్మ సంతోషంగా పరమాత్మలో లీనమైంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.